ఊతప్పం. మరి ఎవరు చేసి ఉండరు. చూడండి, దానికి కావాల్సినవి అన్నీ పెట్టుకున్నాను. బీట్రూట్, ఆనియన్స్, చిల్లీస్ ఇవన్నీ వేసుకుందాం. చూడండి, ఇలాగా ఇవన్నీ వేసుకుందాం. చూడండి, ఇవన్నీ వేసాను కదా, దానిపైన మళ్ళీ కొంచెం పిండి వేస్తాను, ఎందుకంటే ఇవన్నీ రాలిపోకుండా ఉంటాయి అందుకని. చూడండి, జస్ట్ టచ్ చేసాను అనమాట, అంతే, ఎక్కువ వేసేయలేదు, కొద్దిగా పైన. ఇది ఇలాగ మూత పెట్టి చక్కగా సిమ్లో వండుకుంటే బాగుంటుంది. చూడండి, ఊతప్పం రెడీ అయిపోయింది. ఇలా పట్టుకుంటే చూడండి తడి అంటుకోలేదు. ఇది మనం బ్యాక్ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. కొంచెం బాయిల్ అయితే అది అయిపోయినట్టే. చూడండి, ఊతప్పం రెడీ అయిపోయింది. చూడండి, రెండు కలర్ఫుల్గా బ్యాక్ చేసి దాంతో నేను కొబ్బరి చట్నీతో తీసుకుంటున్నాను. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.